ఆదోని మున్సిపల్ పంప్ హౌస్లో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగలా జరిగాయి. మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరి, కమిషనర్ కృష్ణ, ఇతర మున్సిపల్ అధికారులు, సిబ్బంది గణపతి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ లోకేశ్వరి మాట్లాడుతూ, ఆదోని ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరికీ మంచి జరగాలని గణపతిని ప్రార్థించారు. గత 12 సంవత్సరాలుగా పంప్ హౌస్లో వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నామని, అధికారులు, తోటి ఉద్యోగుల సహకారంతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఉద్యోగులు తెలిపారు. అంతేకాకుండా 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందరికి కూడా. వినాయక చవితి మనం పండుగ 5 రోజులు జరుపుకుంటాము. విఘ్నేశ్వరుడు మన పట్టణానికి ఏ విధమైన విఘ్నాలు లేకుండా సదా ప్రతి సంవత్సరము కూడా పండుగ సంతోషంగా ఉత్సాహంగా జరుపుకోవాలని స్వామివారిని కోరుకుంటూ, ఈ మన మున్సిపాలిటీ పంప్ హౌస్లో ఇది 12వ వార్షికోత్సవము. అందరూ సంతోషంగా, ప్రజలు కూడా మన పట్టణానికి ఏ విధమైన విఘ్నాలు లేకుండా సుఖ సంతోషాలతో స్వామి చూడాలని కోరుకుంటున్నాను. స్వామి జై శరణమయ్యప్ప. మున్సిపల్ వాటర్ వర్క్స్ నందు దాదాపు 12 సంవత్సరాల స్వామి ఈ మన గణపతి కూర్చోబెట్టడము. దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా మా రామూర్ సార్ డిఈ గారు అయితేనేమి, మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, చైర్పర్సన్, వీరందరి సహాయ సహకారాలతో, మా తోటి కార్మికుల సహాయ సహకారాలతో ఈ 12వ వార్షికోత్సవం శుభ సందర్భంగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. స్వామి మేము ఈ 5 రోజులు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా చేస్తున్నాం. స్వామి 5వ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. అందరికీ అధికారులు మా అందరికీ సహాయ సహకారం అందించినందుకు వారికి, వారి కుటుంబానికి అష్టైశ్వర్యాల ఆరోగ్యాలతో నిండి నూరేళ్ళుగా ఉండాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి బోలో గణేష్ మహారాజ్ కే, బోలో గణేష్ మహారాజ్ కే, మహారాజ్ కే. 3 రోజులు కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. స్వామి 5వ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. అందరూ దయచేసి ఈ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వామి బోలో గణేష్ మహారాజ్ కే. వినాయక శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నాం. మా మున్సిపాలిటీ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ మేమందరం కలిసి ఈ సంవత్సరం 12వ సంవత్సరంతో వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక 5 రోజులు ఈ కార్యక్రమాలకు సహకరించిన దాతలకు, మరి అందరూ సహకరించిన అధికారులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వినాయక సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.